అర్ధరాత్రి వేళ ప్రశాంతంగా ఉన్న గుండెల్లో ఒక్కసారిగా తూటాలాంటి నొప్పి లేదా కిడ్నీ స్టోన్ కారణంగా పొట్టలో భరించలేనంత మంట, ప్రాణాలు పోతున్నంత పనై కళ్ళల్లో నీళ్లతో ఎమర్జెన్సీ వార్డుకు పరుగులు తీసిన సందర్భాలు మనలో చాలా మందికి ఎదురయ్యే ఉంటాయి. అలాంటి ఎమర్జెన్సీ టైంలో డాక్టర్లు మెరుపు వేగంతో స్పందించి చిన్న సర్జరీనో లేదా అబ్జర్వేషన్లోనో ఉంచి ప్రాణాలు కాపాడతారు. అమ్మయ్య బ్రతికిపోయాం అనుకుంటూ డిశ్చార్జ్ అయ్యే టైంకి ఇన్సూరెన్స్ కంపెనీలు పెద్ద షాక్ ఇస్తుంటాయి. మీరు హాస్పిటల్లో కనీసం 24 గంటలు లేరుగా, అందుకే మీ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తున్నామంటూ చేతులెత్తేస్తాయి. ప్రాణం పోయే అత్యవసర సమయంలో ఇలాంటి టెక్నికాలిటీస్ మాట్లాడే దారుణమైన నిబంధనతో ఇన్నాళ్ళు లక్షలాది మంది భారతీయ కుటుంబాలు జేబులు గుల్ల చేసుకున్నాయి. కానీ ఇకపై ఆ టెన్షన్ కు గుడ్ బై చెప్పాల్సిందే. అవును, ఇన్సూరెన్స్ ఐఆర్డీఏ సామాన్యుడి పక్షాన నిలబడుతూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పేషెంట్లను వేధిస్తున్న ఖచ్చితంగా 24 గంటలు అడ్మిట్ అవ్వాలి అనే నిబంధనను పూర్తిగా రద్దు చేసింది. ఆధునిక వైద్య సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో కేవలం 2 గంటలు హాస్పిటల్లో ఉండి చికిత్స పొందినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సరికొత్త సవరణతో షార్ట్ స్టే కేర్, ఎమర్జెన్సీ అబ్జర్వేషన్, చిన్నపాటి డే కేర్ ప్రొసీజర్లకు ఇన్సూరెన్స్ కంపెనీలు పైసా కూడా ఆపకుండా డబ్బులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఒకప్పుడు క్వాటరాక్ట్, కిడ్నీ స్టోన్, అపెండిసైటిస్ వంటి ఆపరేషన్స్ కు రోజుల తరబడి హాస్పిటల్లో బెడ్ పై పడుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు లేజర్, లాప్రోస్కోప్ పుణ్యమహాని గంటలలోనే ట్రీట్మెంట్ ముగిసిపోతుంది. ఈ మెడికల్ అడ్వాన్స్మెంట్ ను గుర్తించిన ఐఆర్డీఏ పాతకాలపు రూల్స్ ను స్వస్తి పలికింది. ఈ నిర్ణయం వల్ల రోగులకు అటు హాస్పిటల్ బెడ్ ఛార్జీలు మిగలడమే కాకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు దాదాపుగా 0 అవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్ చేరే ప్రతి ఒక్కరికి ఇదొక కొండంత అండ. ఇన్సూరెన్స్ రంగంలో ఇదొక బిగ్ గేమ్ చేంజర్ నిర్ణయం అని, లక్షల మంది పాలసీదారులకు ఇది అసలైన పండుగ లాంటి వార్త అని మార్కెట్ నిపుణులు సైతం చెప్తున్నారు.